ఏమంటున్నావురా? ఫోన్ చేస్తలేదు నేను. నువ్వు నేను ఎంత కలిసి తిరిగేవాళ్ళు రా, మన ఇద్దరం కలిసి తిరిగేవాళ్ళు. ఆ విశ్వాసం లేదేంట్రా నీక? నీ పెళ్లి చేసుకుంటే నన్ను కేకలేదురా నువ్వా? సిగ్గు లేకుండా ఏంటి? అయినా సరే సిగ్గు లేకుండా వచ్చాను నేను నీ పెళ్లికి. దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నాను. మీ ఊడవడం చూసుకున్నాడా? చూసుకోలేదు. నేను చూసుకున్నానా అన్ని పనులునా? సరే అంతా అయిపోయాక ఫోటోలు దిగుతా కొత్త ఏమన్నారా? పక్కకి గంట దింగో నన్ను. ఒకసారి నువ్వు పక్కుండు, అన్నయ్య గారు వస్తున్నారు, అన్నయ్య గారు ఫోటో దిగాక నువ్వు దిగలే అని పక్కకి గంట దింగ. అక్కడ మండిపోయింది. ఏ విషయంలో మోసం చేయి, ఫోటోల విషయంలో మోసం చేయక నన్ను. అదే మంట ఎక్కిపోద్దు నాకు. సర్లే వచ్చాను, ఆ కోపంతో వచ్చాను. కోపం ఉంది ఏంది? సిగ్గు లేకుండా నేను వచ్చాను ఇది కేకలేని పెళ్లికి. ఎందుకు ఈ బాధ? సిగ్గు లేకుండా వచ్చినంత బాగా చేసాడు. సర్లే సిగ్గు లేకుండా వచ్చాను కదా, ఎలాగో సిగ్గు లేకుండా భోజనం చేసిపోతానని మనసులో ఉంది. ఆ మంటతోటి జనాన్ని కూర్చొని చూసి కాలి కూర్చొని తన్నింది నేనే రే. ఎవడెవడని అడక్కో, కూర్చుని తన్నింది నేనే అందరి ముందు. వచ్చాను భోజనాల కాడికి వచ్చాను. భోజనాలు తింటే సాంబార్ వెయ్యండి రా అంటే మీ వాళ్ళు ఉండరా అని నూడాలు ఏడాకాలంగా నూడాలు గిల్లుకుంటున్నారు. నాకు సాంబార్ వేస్తాం మానేసి అది ఎరా. సరే అప్పుడు అనుకోండి మళ్ళీ సిగ్గు లేకుండా భోజనం చేస్తున్నాను కదా, నాకు తగలాసింది ఇది. లెగండ్రా అంటే మా ఊళ్ళని లెగండ్రా పోదాం బయట తిందాం అన్నాను. మా ఊళ్ళు అక్కడ రెండు మొదలు తినేసి పోదామా అన్నారు. రెండు మొదలు తింటామేంటని మా ఊళ్ళు నేను తింటాను టేబుల్ నుంచి ఎవరికి గెంటాడు తెలుసా? నేనే ఇలా గెంట దిగాను అనమాట. మీకు బయటికి వెళ్ళక భోజనం తిందామానంటే వీడి దగ్గర తింటామేంటని కోపంతో గెంటేసాను. తర్వాత వచ్చాను, మా ఊళ్ళు తీసుకొచ్చాను. అది నేను గంటాను రే. మా ఊళ్ళు తీసుకొచ్చాను, సెంటర్కి తీసుకెళ్ళిపోయాను. మంచి ఫుడ్ ఇప్పిస్తాను రండ్రా, నీకు ఆడ దగ్గర తింటామేంట్రా మనం సిగ్గు లేకుండా అని వచ్చాను. అక్కడ ఒక హోటలో లేదు మా దరిద్రానికి, తిండికి గతి లేదు. అప్పుడు ఆకలే పొట్టకి నీరసం రోడ్ల మీద. నీ వల్ల నువ్వు కేకేయకుండా మేము తెగించి వచ్చి చేస్తే నీ వల్ల మంటెక్కిపోయి ఇన్ని బాధలు అనిపించి అని తెలుసా నీకు? తెలీదు. పైగా ఏంటంటే వెళ్ళిపోయాను కదా, ఫోన్ చేస్తలేదు కదా. ఇక్కడ గుర్తున్నాను రా, అందరితో గుర్తున్నావు. నువ్వు కూడా అత్తవు గుర్తాకి ఇద్దరం కలిసి గుర్తున్నావు. ఫోన్ చేయాలి నీకు అని మాటలు గురించి తెలియదు నీకు. ఫోన్ చేసేయాలి నేను.